స్కామ్తో షేక్ అవుతున్న తాడేపల్లి ప్యాలెస్ నీతిమాలిన రాతలకు విష ప్రచారానికి దిగింది. కళ్లకు కట్టినట్టు వీడియో ఆధారాలు దొరికినా నిస్సిగ్గుగా మకిలిని వేరే వాళ్లకు అంటించేందుకు ప్రయత్నించింది. కానీ కూలి నీలి రోత మీడియా ప్రచారం అంతా బూమరాంగ్ అయింది. నీలి మీడియా వికృత పోకడలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల సమయంలో మద్యం కుంభకోణం ముడుపులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపిణీ చేసినట్టు సిట్ స్పష్టంగా తెలిపింది. ఇందులో భాగంగానే చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వెంకటేష్ నాయుడును సిట్ ప్రశ్నించింది. వెంకటేష్ నాయుడు డబ్బుల కట్టలతో ఉన్న వీడియో ఆయన మొబైల్ ఫోన్ నుంచి సిట్ రిట్రీవ్ చేసింది. దీంతో వెంకటేష్ నాయుడుతో పాటు లిక్కర్ స్కామ్ నిందితులు అడ్డంగా దొరికిపోయారు. ఈ వీడియో చూసిన తర్వాత వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. లిక్కర్ స్కామ్ వైసీపీ చేసిందని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇందులో నుంచి బయటకు వచ్చేందుకు వైసీపీ నేతలు ఆపసోపాలు పడుతున్నారు, చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్తో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోలను జగన్ రోత మీడియా ప్రచురించింది. వెంకటేష్ నాయుడును టీడీపీ నేత అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. గురివిందగింజ మాదిరిగా జగన్ మీడియా అసలు విషయాన్ని మర్చింది. లిక్కర్ స్కామ్ దర్యాప్తు మొదలయ్యాక గత జూన్ 19న రోత పత్రికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితుడని స్వయంగా రాశారు. జూన్ 18న రోత పత్రికకు చెందిన వెబ్సైట్లో కూడా ఇదే విషయాన్ని పొందుపరిచారు. జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు అని రాసిన రోత పత్రిక ఇప్పుడు ఆ బురదను వేరే వారిపై చల్లేందుకు విఫలయత్నం చేసింది. అడ్డంగా దొరికిపోయిన రోత పత్రిక క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే, తన అరెస్టుకు వారం రోజుల ముందు తిరుపతిలో మీడియా సమావేశం పెట్టి మరీ తనకు వెంకటేష్ నాయుడు సన్నిహితుడని చెవిరెడ్డి స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నీలి మీడియా మర్చిపోయింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కు పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీసులో. నేను నిన్నే చెప్పా, బాబు ఏమి లేని దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మరోవైపు హైదరాబాద్లో పట్టుబడిన 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలు మద్యం ముడుపులేనని సిట్ నిర్ధారించింది. ఇప్పుడు ఈ నోట్ల కట్టల వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో ఇవి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ సొమ్మని రోత పత్రిక కొత్త కథనాన్ని వండివార్చింది. కళాశాలకు చెందిన సొమ్ము అయితే వారు ఎందుకు క్లెయిమ్ చేయలేదని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సొమ్మును తమ కళాశాల ఫామ్ హౌస్లో కసిరెడ్డి గ్యాంగ్ భద్రపరిచినట్టు కాలేజ్ సిబ్బంది స్టేట్మెంట్ ఇచ్చారు. అట్టపెట్టెల్లో ఫైల్స్ ఉన్నాయని తమకు చెప్పారని, కానీ అవి డబ్బులని తమకు తెలియదని కూడా కాలేజీ సిబ్బంది సిట్ అధికారులకు వివరించారు. ఇన్ని సాక్ష్యాలున్నా ఇంకా బుకాయించే ప్రయత్నాలు రోత మీడియా చేస్తోంది. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ను రేపో మాపో కోర్టుకు కూడా ఇస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ స్టేట్మెంట్ను దాఖలు చేశారు. ఇన్ని సాక్ష్యాలున్నా ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నేతలు రోత మీడియా చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. చెవిరెడ్డి కోసం డమ్మీ నామినేషన్ వెంకటేష్ నాయుడు ఎందుకు వేశారో చెప్పాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ వెంకటేష్ నాయుడు అనే తను చంద్రశేఖర్ ఇతనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బినామీ కాకుంటే ఆడబోయి నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ వాళ్ళకి వేశాడు. ఇది సాక్ష్యాధారాల దేకీలు నోట్ల కట్టలతో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, ఏ విధంగా చేయబడినాయని చెప్పిన తర్వాత ఉలిక్కి పడుతున్నారు. వాళ్ళు ఉలిక్కి పడి మళ్ళీ ఎక్కడో కాయనంలోనో లేకుంటే ఎక్కడో ప్రజా మీటింగ్లోనో ప్రజా దర్బార్లోనో కలిసినటువంటి లోకేష్ బాబు గారితో కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొని ఈరోజు ఎంతోమంది పోయి కలుస్తూ ఉంటారు. కేంద్ర మంత్రులతో కావచ్చు, వీళ్ళందరితో కావచ్చు, పెళ్లిల్లో ఏదైనా ఈ మధ్య ఒక ఫ్యాషన్, ఎక్కడ పోయినా అన్న సెల్ఫీ అని దిగుతాడు. వాడు మంచోడో చెడ్డోడో మాకు తెలియదు. వాడు సెల్ఫీ కొట్టుకుని పోయి మా ఫోటోలు వస్తాయి. వాడు సెల్ఫీ కొట్టుకొని మా ప్రాణం మీదకి వస్తాడు. ఇవి కాదు కదా సెల్ఫీలు.
అక్కడ ఆధారాలు ఉన్నాయి కదా, నోట్ల కట్టలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, ఎవరు ఇచ్చినారు, ఎవరి బినామీగా అకౌంట్లలోకి పోయినాయి, ఎందుకు ఉలికి పడుతున్నారు? చెవిరెడ్డి స్నేహితుడు కాబట్టే డమ్మీ నామినేషన్ వేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వీటన్నిటికీ మించి కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో తన సన్నిహితుడని వెంకటేష్ నాయుడును సిట్ అధికారులు తీసుకువెళ్లారని చెప్పిన వీడియోతో పాటు సాక్షి పత్రికలో రాసిన కథనాలే నిదర్శనమని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ మకిలిని టీడీపీకి అంటించేందుకు రోత మీడియా చేసిన ప్రయత్నాలన్నీ బూమరాంగ్ అయ్యాయి. చివరకు రోత పత్రికతో పాటు వైసీపీ నేతల మెడకు చుట్టుకున్నాయి.